కానీ జ్ఞానంతో సహవాసం చేసేవాడు జ్ఞానవంతుడు అవుతాడు. అలాగే 1 కొరింథీ 1:9, 1 కొరింథీ 1:9 పరిశుద్ధ లేఖన భాగం చూద్దాం. 1 కొరింథీ 1:9 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరితో మన సహవాసం కలిగి ఉండాలి అంటే మనం దేవుడితో సహవాసం, కుమారుడితో సహవాసం, జ్ఞానుల సహవాసం. అందుకే సామెతలు గ్రంథంలో చెప్పాడు, పాపులతో నువ్వు సహవాసం చేయొద్దు, నీతిమంతులతో సహవాసం చేయి, మంచివారితో సహవాసం చేయి, ప్రార్థనా పరులతో సహవాసం చేయి. దానియేలు ఎవరితో స్నేహం ఉండేది?